టీడీపీ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల ఎంపికపై హైదరాబాద్ లో చంద్రబాబు, ఉండవల్లి నివాసంలో లోకేష్ కసరత్తు చేస్తున్నారనే సమాచారం. టీడీపీ ఫస్ట్ లిస్ట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు ఉండవల్లి నివాసం వద్దకు ఆశావహులు తరలివస్తున్నారు. లోకేష్ ను కలిసేందుకు మాజీ మంత్రి శనక్కాయల అరుణ ఉండవల్లి నివాసానికి వచ్చారు. తన కోడలు డాక్టర్ రాజకుమారికి గుంటూరు పశ్చిమ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతికి టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి కూడా లోకేష్ తో భేటీ అయ్యారు. పొత్తులో భాగంగా ఏలూరు సీటు జనసేనకు కేటాయిస్తారనే వార్తల నేపథ్యంలో లోకేష్ తో సమావేశమయ్యారు బడేటి చంటి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి, నారా లోకేష్ టీడీపీ మొదటి జాబితాపై కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు కూడా కసరత్తులు చేస్తున్నారు. ఎందుకంటే పండగ మంచి రోజు కాబట్టి కొంతమంది ఒక ఫస్ట్ లిస్ట్ ని కొంతమంది అభ్యర్థులతో ఇంపార్టెంట్ వ్యక్తులతో ఇవ్వాలనేది వీరి ఆలోచనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొదటి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. వాటిలో కూడా 1-2 ఏదైతే కొంత జనసేనతో టైఅప్ తో ఉన్నాయి కాబట్టి వాటిని పక్కన పెట్టి మిగిలిన వాటన్నింటినీ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు పలు సందర్భాల్లో చెప్పారు 100 మంది జాబితా రెడీగా ఉంది. ప్రస్తుతానికి మిగిలిన 20-30 సీట్లలో కొంత మార్పులు చేర్పులు చేయాలి. మరికొన్ని సీట్లు జనసేనతో సర్దుబాటులో ఉంటాయి కాబట్టి కొన్ని చేయలేకపోతున్నామని చెప్పారు. 100 సీట్లు అయితే ఏ క్షణానైనా విడుదల చేయడానికి మేము రెడీగా ఉన్నాయని చంద్రబాబు గతంలోనే చెప్పారు. అయితే చంద్రబాబు, లోకేష్ చుట్టూతో అయితే ఆశావాహులు అయితే వస్తూ ఉన్నారు. ఆఖరి ప్రయత్నంగా తమ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసుకుంటున్నారు. కొంతమంది అభ్యర్థులైతే జనసేన పొత్తులో భాగంగా తమ సీట్లు ఎక్కడ పోతాయని కొంతమంది వస్తుంటే, కొంతమంది మాత్రం అక్కడ లోకల్ గా ఉన్న కాంపిటీషన్ ఉంది, ఆఖరి వరకు కూడా అభ్యర్థుల మెరిట్ ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది అభ్యర్థులు ఇంకా క్లారిటీ లేక వీరి చుట్టూ తిరుగుతున్నారు. ఎటువంటి రికమెండేషన్స్ ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే రిపోర్ట్స్ ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని చంద్రబాబు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఏదైతే ప్రశాంత్ కిషోర్ టీం, అదేవిధంగా రాబిన్ శర్మ టీం, అదేవిధంగా జాతీయ స్థాయిలో పేరెన్నికన్న మరో 4 సంస్థల ద్వారా సర్వే క్యాండిడేట్స్ పై సర్వే నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే కాంపిటీషన్ ఎక్కువగా ఉందో అక్కడ ఏ అభ్యర్థి అయితే సరైన అభ్యర్థి అని కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇవన్నీ నివేదికల్ని దగ్గర పెట్టుకుని వారు చాలా సీక్రెట్ గా అయితే వ్యవహారాలన్నీ చేస్తున్నారు. వేరే ఏ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవరి నివేదికలు, ఏ సంస్థ నివేదికలను పక్కన పెట్టుకుని అన్ని సరిచూసుకుంటూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి 2024 ఎన్నికల్లో సరైన అభ్యర్థుల్ని దింపుతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుపు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చంద్రబాబు చెప్తున్నారు. మరోవైపు జనసేన తరపు నుంచి కూడా వారు కూడా ఇదే విధమైన ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి జాబితాని రేపు పండగకి విడుదల చేసి నెలాఖరులోపు జనసేనతో కూడా సీట్ల వ్యవహారంపై కొలికి వ్యవహారం తేల్చే దిశగా చంద్రబాబు కూడా అడుగులు వేస్తున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు కూడా అమరావతికి రాబోతున్నారు. ఈ రాత్రి కూడా నారా లోకేష్, చంద్రబాబు కలిసి మొత్తం ఎక్సర్సైజ్ అయితే చేసే అవకాశం ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పండగకి మొదటి జాబితాను విడుదల చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆశావాహులు ఏదైతే బీజేపీలో ఉన్న మాజీ మంత్రి శనక్కాయల అరుణ్ కూడా తన కోడలను తీసుకుని నారా లోకేష్ ను కలవడానికి ఇక్కడికి వచ్చారు. ఏదైతే డాక్టర్, గుంటూరులో డాక్టర్ గా మంచి పేరు ఉంది, రాజకుమారి నా కోడల పేరు, ఆమెకి టికెట్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. గుంటూరు పశ్చిమ స్థానాన్ని ఆశిస్తున్నారు. మరోవైపు జనసేనలో పొత్తులో భాగంగా సీట్లు కోల్పోతాయని అనుమానం ఉన్నవారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఏలూరు నుంచి బడేటి చంటి వచ్చారు. బడేటి చంటి స్థానాన్ని, ఏలూరు స్థానాన్ని జనసేన కోరుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తన ఆందోళనతో ఆయన కూడా నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఈ విధంగా చాలా మంది నేతలంతా కూడా ఏదైతే మొదటి జాబితా మరి కాసేపట్లో వస్తుందన్న నేపథ్యంలో అందరూ కూడా నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు చుట్టూతా తిరుగుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదటి జాబితాలో తమ పేర్లు ఉండాలని చెప్పి ఆశిస్తూ వారంతా కూడా పార్టీపై ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఝాన్సీరాణి, అలాగే రవిచంద్ర, మనం చూసుకుంటే జనసేన అలాగే టీడీపీ పొత్తులో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ నేతలు కొంతమంది పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు, మరికొంతమంది లోకేష్ ను కలుస్తున్నారు. అసలు మొత్తం ఎన్ని సీట్లు జనసేనకి కేటాయించే అవకాశం ఉంది? మరోవైపు చూసుకుంటే ఫస్ట్ లిస్ట్ మొత్తం 100 మందితో కూడిన జాబితా సంక్రాంతి అయ్యేలోపు వస్తుందని చెప్తున్నారు. మనం అనుకోవచ్చే సంక్రాంతి అయ్యేలోపు వస్తుందని?
అంటే ఝాన్సీ రాణి ముఖ్యంగా చూసుకుంటే జనసేనతో సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని ఇప్పుడు వరకు కూడా ఎన్ని సీట్లు కేటాయిస్తామనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ బలానికి సంబంధించి ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు. ఆయన కూడా క్షేత్రస్థాయిలో ఆయన పర్యటిస్తూ సమాచారాన్ని అంతా కూడా సేకరించారు. అంటే ఆ పార్టీ ఎన్ని సీట్లు పొత్తులో భాగంగా కోరవచ్చు అనే ఒక నివేదికలను రెడీ చేసుకున్నారు. ఈ వారం రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు చంద్రబాబు ముందు తన ప్రతిపాదనలు పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తుంది. అంటే టీడీపీ తరపు నుంచి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడుగుతారో అప్పుడు వాటిలో వాటి బలాబలాలు ఏంటి, సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఆ ప్రాంతంలో జనసేన ఓట్ షేరింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనే అంచనాలతో వీరు కూడా కొంత అయితే చర్చలు అయితే జరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోపు అవన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ మొదటి జాబితా సంబంధించి ఎన్ని సీట్లు ఇస్తారనేది స్పష్టమైన సమాచారం అయితే ఎక్కడా బయట పెట్టడం లేదు. ఎందుకంటే కొన్ని అవతల పార్టీలు వేసే ఎత్తులను బట్టి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే టీడీపీ కూడా చాలా గోప్యత పాటిస్తుంది. ముఖ్యంగా పండగ మంచి రోజు కాబట్టి కొన్ని తక్కువ సీట్లు మాత్రమే అనౌన్స్ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పార్టీ దగ్గర 100 మంది సమాచారం 100 మంది రెడీగా ఉన్నప్పటికీ లిస్టు కానీ ప్రస్తుతానికి అవన్నీ కూడా విడుదల చేసే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే అధికార పార్టీ వ్యూహాలను బట్టి ప్రతి వ్యూహాలు వేయడానికి ప్రతిపక్షం కూడా రెడీ అవుతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.